ఒరిస్సాలోని కోనార్క్ సూర్య దేవాలయం 1250 సెంచరీలో గంగా వంశరాజు నరసింహదేవుడు నిర్మించిన ఈ అద్భుతం కేవలం ఒక దేవాలయం మాత్రమే కాదు, 800 సంవత్సరాల తర్వాత కూడా సైంటిస్టులని, చరిత్రకారుల్ని అండ్ కొంతమంది మిస్టరీ ప్రేమికుల్ని కూడా ఆశ్చర్యపరిచే ఒక రహస్యం. ఈ రోజు ఈ వీడియోలో కోనార్క్ టెంపుల్ కోసం టాప్ 5 మిస్టరీ ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం. వెల్కమ్ టు షో ఫ్యాక్ట్స్. నెంబర్ 5. 15వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు బే ఆఫ్ బెంగాల్లో ప్రయాణించిన యూరోపియన్ నావికులు ఈ టెంపుల్ని బ్లాక్ పగోడా అని పిలిచేవారు. ఎందుకు అంటే సముద్రం నుంచి దూరంగా చూస్తే ఈ టెంపుల్ ఒక నల్లటి భారీ గోపురంలో కనిపించేది. దీనికి రీజన్ ఏంటంటే ఈ టెంపుల్ నిర్మాణంలో ఎక్కువగా ఇనుమును ఉపయోగించారు. అప్పట్లో ఈ టెంపుల్ సముద్రానికి దగ్గరగా ఉండేది. సో సముద్రంలో ప్రయాణిస్తున్న షిప్స్ అన్ని ఈ టెంపుల్ని ఒక నావిగేటర్ ల్యాండ్ మార్క్ లో యూజ్ చేసేవారు. అక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడే ఒక అసలు ట్విస్ట్ వచ్చింది. నావిగేటర్లో యూజ్ చేసిన తర్వాత టెంపుల్కి దగ్గరగా వెళ్తున్న షిప్స్లో కంపాస్ రీడింగ్ మీటర్లోని కొన్ని చేంజెస్ రావడం మొదలైనవి అని చెప్పి కథనాలు మొదలయ్యాయి. దీంతో ఆ టెంపుల్లో ఏదో తెలియని శక్తి ఉంది అని నమ్మారు. అండ్ ఆ టెంపుల్ గోపురం పైన ఒక భారీ అయస్కాంతం రాయి ఉంది అని చెప్పి కథనాలు కూడా వచ్చాయి. ఈ అయస్కాంతపు రాయి వల్ల షిప్స్ లోని కంపాస్ రీడింగ్ మీటర్స్ చేంజెస్ అవుతున్నాయి అని చెప్పి కథనాలు మొదలయ్యాయి. అయితే దీనికి ప్రత్యక్ష పురావస్తు ఆధారాలు అయితే ఏమీ లేవు. కానీ ఈ టెంపుల్ని బ్లాక్ పగోడా అని పిలవడం, ఈ టెంపుల్ అప్పట్లో సముద్రానికి దగ్గరగా ఉండడం, ఈ టెంపుల్ గోపురం పైన ఒక భారీ అయస్కాంతపు రాయి ఉండేదని స్థానికులు నమ్మడం, ఈ కథలైతే ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయాయి. నెంబర్ 4. కోనార్క్లోని ఈ టెంపుల్ సూర్యదేవుని రథం రూపంలో నిర్మించారు. అండ్ ఈ రథానికి 24 భారీ చక్రాలు ఉంటాయి. అండ్ ఒక్కొక్క చక్రం 9 అడుగులు పొడవు ఉంటుంది. అండ్ ప్రతి చక్రానికి ప్రధాన 8 స్పోక్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పరిశోధకులు చెప్తుంది ఏంటంటే ఈ చక్రాలపై సూర్యుడి కాంతి పడిన తర్వాత వాటి నుంచి వచ్చే నీడ ద్వారా కాలాన్ని అంచనా వేసేవారంట ఆ రోజుల్లో. అయితే 13వ శతాబ్దంలో నిజంగానే కాలాన్ని తెలుసుకోవడానికి ఈ చక్రాలని డిజైన్ చేశారా, లేకపోతే సూర్యదేవునికి రథానికి చక్రాలుగా మాత్రమే డిజైన్ చేశారా అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. కోనార్క్ సూర్య దేవాలయం తూర్పు దిశగా అద్భుతంగా నిర్మించబడింది. సూర్యోదయం సమయంలో సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న సూర్యదేవుడిపై పడేవని అప్పట్లో స్థానికులు చెప్తున్నారు. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ గర్భగుడి ఇప్పుడు లేదు, పూర్తిగా కూలిపోయింది. అందువల్ల ఇది నిజమో కాదో తెలుసుకోవడం ఇప్పుడు దాదాపు అసాధ్యం. కానీ ఆలయం ఓరియంటేషన్ మాత్రం నిజంగా వెరీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. పరిశోధకులు దీన్ని డెలిబరేట్ సోలార్ అలైన్మెంట్ గా భావిస్తున్నారు. సూర్యదేవుడు ప్రతిరోజు ఒకే స్థానంలో ఉదయించడు. ఋతువుల మార్పు వల్ల కొంచెం మార్పు ఉంటుంది. అయినప్పటికీ ఆ రోజుల్లో ఉన్న శిల్పులు ఆ మార్పుల్ని అబ్జర్వ్ చేస్తూ దానికి తగ్గట్టుగా డిజైన్ చేశారు. అంటే అప్పట్లో ఇంత మెకానిజం ఎలా పాసిబుల్ అయింది అనేది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉంది. ఒకవేళ ఆ టెంపుల్ గర్భగుడి ఇప్పటికీ ఉంటే అప్పట్లో చేసిన ఆ ఇంజనీరింగ్ ప్రతిభను ఈ రోజు మనం కల్లారా చూసేవాళ్ళం. నెంబర్ 2. కోనార్క్ ఆలయం ప్రధాన శిఖరం పొడవు 220 నుంచి 230 అడుగులు ఉంటుందని అంచనా. కానీ అది ఇప్పుడు పూర్తిగా అదృశ్యమైంది. ఎందుకంటే దీనికి చాలా రీజన్స్ వినిపిస్తున్నాయి. కొంతమంది ఆలయం గోపురం బరువు వల్ల కూలిపోయిందని, ఇంకొంతమంది భూకంపాల వల్ల కూలిపోయిందని, అండ్ ఇంకొంతమంది 16వ శతాబ్దంలో కలాపహట్ దాడి వల్ల నాశనమైందని, అండ్ ఇంకొంతమంది సముద్రపు అంచున ఉంది, సముద్ర ఉప్పుగాలుల వల్ల తాకి అది కూలిపోయిందని చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఒకే టైంలో నిర్మించిన ఆలయ గోపురం కూలిపోయినా దాని ముందున్న జగన్మోహన మండపం మాత్రం ఇప్పటికే నిలిచే ఉంది. ఒకే నిర్మాణంలో ఒక భాగం పూర్తిగా నశించి మరో భాగం ఇప్పటికీ నిలిచి ఉండడం ఇంజనీర్లు కూడా ఆశ్చర్యపరుస్తుంది. నెంబర్ 1. 1903 సంవత్సరంలో బ్రిటిష్ ఇంజనీర్లు కోనార్క్ టెంపుల్లో ఉన్న జగన్మోహన్ మండపాన్ని పూర్తిగా ఇసుకతో నింపేశారు. ఎందుకు అంటే ఈ జగన్మోహన్ మండపం పూర్తిగా కూలిపోకుండా ఉండడానికి ఇసుకతో నింపేశారని చెప్పారు. కానీ ఇప్పటికీ 118 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ ఎందుకు ఎవరు దాన్ని ఓపెన్ చేయలేదు? ఇప్పటికీ అది ఓపెన్ చేయకపోవడం వల్ల ప్రజల్లో అనేక కథలు మొదలవుతున్నాయి. లోపల అసలు సూర్యదేవుడి విగ్రహం ఉందా, లేదా అక్కడ ఏమైనా రహస్య శాసనాలు ఉన్నాయా, అక్కడ దాచిపెట్టిన నిధులు ఏమైనా ఉన్నాయా, అసలు గర్భగుడి లోపల నిజంగానే ఉందా? ఈ కథలన్నీ స్థానికుల్లోని విపరీతంగా మొదలవుతూనే ఉన్నాయి. కానీ మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ మాత్రం లోపల ఒక ట్రెజర్ ఉందంటే దానికి సమర్థించదు. ఎందుకంటే ఇది ఓన్లీ నిర్మాణం కోసం పెట్టిన ఇసుక మాత్రమే అని చెప్తారు. ఆ ఇసుక అంతా క్లియర్ చేస్తే ఆ జగన్మోహన్ మండపం కూలిపోతుందని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు. కానీ ఇక్కడ ఒక మిస్టీరియస్ ఫ్యాక్ట్ ఏంటంటే మహాభారతం టైంలో కర్ణుడు జన్మతః కవచం మరియు కుండలాలతో పుడతాడు. తర్వాత ఇంద్రుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి ఆ కవచ కుండలాల్ని దానం తీసుకుంటాడని మహాభారతంలో స్పష్టంగా ఉంది. కానీ ఆ తర్వాత కవచ కుండలాలు ఏమయ్యాయి? ఒరిస్సాలోని జానపద కథల ప్రకారం కవచకుండలాలు సాధారణ వస్తువులు కాదని, అవి సూర్యశక్తితో సంబంధించిన పవిత్ర అవశేషాలంట. వాటిని తర్వాత సూర్యారాధనకి సంబంధించిన ఒక రహస్య ప్లేస్ లో భద్రపరిచారు. అయితే లింకప్ ఏంటంటే ఈ కవచకుండలాలు సూర్యారాధనకి దగ్గరగా ఉండాలి అంటే కొంతమంది ఇది కోనార్క్ టెంపుల్లో ఉంది అని చెప్తూ ఉంటారు. కొంతమంది ఏం చెప్తున్నారంటే ఈ గర్భగుడి కూలిపోవడానికి ముందు ఆ గర్భగుడి లోపల ఒక సూర్యదేవునిది ఒక మణి ఉండేదంట. కొంతమంది ఈ మనే ఈ కవచకుండలాలని నమ్ముతూ ఉంటారు. కానీ ఆ గర్భగుడి కూలిపోవడం, ఇప్పుడు జగన్మోహన్ మండపాన్ని పూర్తిగా ఇసుకతో కప్పేయడం, ఆ లోపల ఏముందన్నది ఇప్పటికీ ఒక మిస్టరీగానే ఉండిపోయింది. ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే ఈ మిస్టరీ ఫ్యాక్ట్స్ మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్ టు షో ఫ్యాక్ట్స్.